హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మళ్ళీ ఫిషింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం అనమాట. ఈరోజు మన బౌండ్లకి ఎన్ని చేపలు పడుంటాయి, ఏం చేపలు పడుంటాయి అనేది వీడియోలో చూసేద్దాం. అలాగే కొత్తగా మేమైతే బౌండ్లు అయితే కొని నీటిలో అయితే పెట్టున్నామండి. ఇలాగ కొత్తగా కొన్న బౌండ్లకి చేపలు అయితే అప్పుడే పడవు. అట్లా పడడానికి 2 వారాలు టైం పడుతుంది. అలా కాకుండా మనకి 2-3 రోజుల్లోనే చేపలు పడేదానికి ఒక చిన్న స్టిక్ ఏముంటుంది టిప్ అయితే ఉందండి. అది ఏంటనేది వీడియోలో చూసేద్దాం. దానికి కావాల్సిన వస్తువు ఏంటనేది కూడా చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, మీ సపోర్ట్ అందియండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నీళ్ళు చాలా తగ్గిపోతున్నాయి కృప. చాలా తగ్గాయి. నీళ్ళు చాలా తగ్గిపోతున్నాయి. మనం తప్ప అక్కడ తీసుకెళ్ళచ్చు అనుకుంటా. చూద్దాం, అక్కడ ఆ ఏరియా బాగుంది అని కాడే పెట్టేసుకుందాం. ఈ గుర్రాపు డెక్క లేకుండా ఉంటే ఎక్కడే పెట్టుకోవచ్చు. చూడు, దాని సగం దానే నట్టుగా బాగుంది వస్తుంది. జాగ్రత్త. సరే, ఇదిగో చూడు చూడు చూడు, అట్టొద్దు అనుకుంటే ఇట్టుందో దారి. ఆహా, పడతామేమో, జాగ్రత్త. ఆడుకుంటున్నట్టున్నావు. అట్టుంది, కానీ అక్కడ అట్లాగంటేనే ముందుకు వెళ్తున్నా తెప్ప. దాన్ని కూడా తెచ్చి అలా నిర్మలంగా ఉన్నాయి నీళ్ళు, నిమ్మలంగా ఉన్నాయి. జాగ్రత్త, అన్నది బూజున్నాడు. ఫ్రెండ్స్, ఫస్ట్ బౌన్ అయితే ఎత్తుతున్నాను. చేపలు అయితే పడవండి, అంటే కొత్త కొడాలి కదా, పడే చాలా కష్టం. ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని ఇదిగో, ఇదైతే 70 రూపాయలు పెట్టి కొత్తది కొనుక్కొచ్చానండి సరేపల్లికి వెళ్ళి. దీంతో ఏంటంటే ఈ కొత్తగా పెట్టిన కొడాలని ఇలాగా ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఆ ఎరుపు అంతా పోతే అప్పుడు చేపలు పడతాయి త్వరగా. చూడండి ఇప్పుడు చూడండి ఎంత దుమ్ము వస్తుందో. అది సిలువ చూడండి బా, ఇలాగా మొత్తం బౌండ్లు అంతా అట్టే చేసుకోవాలి. ఈరోజు వీడియో అంతా ఇదే. మామూలుగా గడ్డితో చేయొచ్చు. గడ్డితో చేస్తే ఏమవుతుందంటే దీనికి ఇలాంటి కమ్ములు, ఇలాంటి చిన్న చిన్న కమ్ములు చేతికి గుచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదంటే ఇక్కడ దూరంగా పట్టుకుంటాను కాబట్టి దీనికైతే నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట. అంతేనండి, ప్రతి కొడాను ఇదే విధంగా ఈరోజు క్లీనింగ్. కొత్త కొడాలు, కొత్తవి, పాతవి కాదండి, కొత్తవి.
ఏయ్ ఏయ్ ఉంది ఒక చేప ఏయ్. ఇన్ని కొడలు అంటే కొత్త కొడలు కదా చూస్తుంది ఇట్లలో లేవు అందుకని ఇట్లలో బయట పెట్టేస్తున్నాయి నోరా. కొత్త కొడలలో ఫస్ట్ బోని కానీ దీన్ని రుద్దాలియా, రుద్దుకుంటే మంచిది. ఆ 2 చేపల కోసం చూడు ఎంత పని. యా చిన్న ఎండ కదయా. కర్రగా తెచ్చుకుంటే బోట్ లాంటిది, ఇంత ఇబ్బంది పడవు నువ్వు. తీసేస్తాడా? మా బావ ఈయన చెర్ల నుంచి వెళ్తా అన్నాడు వలలు వేసుకొని. వలలు వేసున్నాడో తీసున్నాడో తెలియదు, ప్రస్తుతానికైతే ఇంటికైతే బయలుదేరేసి వెళ్తా అన్నాడు. అటు సైడ్ తిరిగి ఇటు సైడ్ తిరుగుంటే పలకరించినట్టాడు మేము ఇక్కడ ఉన్నామని. మా ఆయన అన్న జూమ్ చేసిన వాళ్ళు మా ఆయన అమ్మడికి కనిపిస్తున్నారు. పోయి ఇక్కడ ఒక మొక్క ఉండాలి, అది ఉందా? బయట పడిపోయిందా? మనం కొడం ఈ బౌని వేసినప్పుడు అలాగే నీట్గా వచ్చిందాక చేపలు పడు, ఆ ఎరుపు పోయిందాక. పోయమ్మ ఏంది గడందట ఉంగిపోతుందా? జాగ్రత్తగా ఒక్క రోజు జాగ్రత్తగా పోతున్నా, లాంటి ఇరిగిపోద్ది అది. చాలా రోజులు వెళ్ళి ఈ గడ తెచ్చుకుంది మనం, అందుకనేది ఇట్ అయిపోయింది. జరుగుతుంది నీళ్ళు పాత కడలలో ఒక్క చేప కూడా లేదు కదా, అలా దాంట్లో ఉన్నాయి అంతే. ఇటు చూడియా. అంటే నేను వీడియో ఎడిటింగ్ చేస్తారు, దాంట్లో చూసుకోదు ఫోటోకి వస్తుందని. రేపు ఇంత ఉండదండి, ఒకసారి బెసేసి క్లీన్ చేసిన తర్వాత రేపు ఏంటంటే అలాగట్ట గుంజ అని పెట్టేస్తా అంటాం. అబ్బా ఏంటంటుందిగా. సరే అయితే ఒకటి ఉన్నా కూడా చేపయా. కొడం కూడా ఎంత ఉంది చూడు, పెద్ద కొడం దగ్గర చేప కదా.
దాన్ని ఇప్పుడు దీనికి లేదు చూడు, పెద్దగా లేదు దీనికి లోపల, అది నల్లంగా లేదు చూడు. కృప పులుసు పెట్టుకుంటే ఉంటుంది వేరే లెవెల్. ఏముంది చూడు సైజా, కేజీ పైన ఉంటుంది. కేజీ అంటలు అవుతుందా? బోని, పెద్ద బోని, పెద్ద బోని, రెండో బోని, కొత్త కొడాలు. ఒక్కొక్క కొడానికి ఒక్కొక్క చేప పడినా కానీ ఆ సైజులో పండగే. అది కేజీ పైన ఉంటుంది, అది ఆ పైలట్. ఒక్కొక్క కొడానికి ఒక్కొక్క చేప పడినా ఆ సైజే 20 కేజీలు పండగ, 26 కేజీలు పండగ. అందులో రేట్లు కూడా పెరిగాయండి. 1 కేజీ వచ్చి 50 రూపాయలు రేటు. ఇప్పుడు అయ్యి రేట్లు పెరిగాయి. ఫ్రెండ్స్ బాగా అలసిపోయినానండి. కొత్త కొడాలన్నీ చూసేసాము, ఇక నుంచి అన్ని పాత కొడాలు. ఇట్లల్లో చేపలు పడి ఉంటే లేవో చూడాలి. ఓరే పోయింది పళ్ళ ఏడుంటాయి చెప్పు ఆ చేపలు. చేపలు ఏడుంటాయి ఆడ చూడా, చిన్న బొక్క ఉంది పైన. అబ్బా అవునుయా, ఒకవేళ ఉన్నాయి చేపలు ఏం పడుంటాయి, రెండు వచ్చేసి ఉంటాయి బయటికి. పోయింది పడవ, ఊరినే ఉంది, అది విరిగిపోతుంది ఊరినే. ఇది ఎట్టుందో చూద్దాం. ఇంకా ఒకటి ఉంది ఇక్కడ, ఇది ఏందో పైకి గుద్దేసింది. దీన్ని లోపల ఉంటుంది, ఇంట్లో కూడా ఉండదు గ్రూప్, ఇది కూడా పోయింది. ఇంకెందుకైతే ఈ కొడలన్నీ ఎత్తుకుపోయి మెటాకేసారు, దానికి వేసి అది ఎరగడ్డలోకి. దీనికి కూడా చేపలో ఉండుంటాయా, అయ్యే బుర్రలు తీసుకుని వెళ్ళిపోయి. ఏందంటే ఏందా రా, మీకోసం వెయిటింగ్ చేస్తుండేది. మీరు వస్తే అందరం కలుసుకుని పాదమని ఎక్కడే ఉన్నాం. అందరూ కలిసి రావాలి, మేము ఒక్కరే చేయకూడదు ఏ పని కూడా, అందరూ కలిసి వచ్చే పనిలో చేయాలి. వస్తున్నారా? ఆ ఏడ మాకు బుట్టలు బుట్టలు పడతాయండి చేపలు. రండి అయితే పాదం. మా వల్ల చేపలు పడట్లేదంట, ఎవరం చేస్తున్నాడు ఆయన. మాకే చేపలు పడలేదని అల్లాడుతుంటే మాకు అందరికీ పెట్టకూడయా, గుడ్లు ఉంటాయా? వెళ్ళిపోయినాయి పిల్లలు చేసుకుని. లేదు పుచ్చైతే పెట్టయితే వస్తున్నట్టుంది, ఎదుగో మామూలుగా వచ్చి పడుకుంటుంటుంది అంతే. ఏరియాలో ఉందా చేప లేదా? ఇంకా లేవు అంటే లేవు, లేనట్టే కదా ఇంకా పడకుంటే.
కదిలిందాడా కొడ ఉంది మందాడా చాలా ఎక్కువ పడ్డాయి ఈరోజు. లాస్ట్ కొడవ అండి, ఫైనల్. ఏమి లేవు. లాస్ట్ కొడవ పాత ఫీల్ అయితే ఏం లేవు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన చేపల వేట ఇది. కృప, ఇంటికాడ ఏముందా కూర? ఇంటికాడ ఆకుకూర పప్పు నంచుకున్నట్టుగా బాగుంటది. ట్రై చేద్దాం. ఏది పెద్దది చేద్దామా చిన్న చేద్దాం? చిన్న వేసుకుందాం. పెద్దదంటే కూరకు బాగుంటది. పోయా నువ్వు అంటివి కదా ఇక్కడ నీళ్ళు తగ్గున్నాయి, ఇక్కడ పెట్టుకొచ్చాను చూడు, అట్లాగే ఉన్నాయి నీళ్ళు. అక్కడలే ఆడ మామూలుగా ఏడగా పెట్టుకునేదే. ఇది మా తెప్పలు రావు. ఇది నీళ్ళు వచ్చేసి ఇంకా కొంచెం తగ్గున్నాయి, నీళ్ళు తగ్గల నీళ్ళు అయితే ఎక్కువగా. ఇది దారి, ఇది చూస్తుంటారు చాలామంది వీడియోస్లో. ఇది మా దారి. ఇది ఇక్కడ పెడతాం తెప్పల్ని, ఈ ప్లేస్లో పెట్టుకుంటాం. ఆల్రెడీ ఒక తెప్ప ఉంది. ఇప్పుడు ఇది ఆన్న వారికి కానీ చెరువు కానీ ఎండిపోతే అది ఎండిపోద్ది. అది మళ్ళీ నీళ్ళతో పాటు వెళ్ళిపోదు. అదే అది కాదు. దొరికితే వచ్చేస్తున్నాము. ఇది కానీ లేకుంటే స్ట్రైట్గా వెళ్తాం. ఇది దానివల్ల అంటే ఈ కుని తిరుక్కొని మనం బాతున్నాం. మా నాన్న ఉన్నాడు, గట్టి మీద ఉన్నాడు, ఎంత తెప్పని రిపేర్ చేస్తూ ఉన్నాడు. పెద్ద పనే పడింది మా నాన్నకి ఈరోజు. కదా నుండి గుంటది. పడ్డ చేపలు ఏమున్నాయి? రెండే కదా. అయ్యే కొద్దిగా. బొచ్చులాంటి చేప ఒకటి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చేపల వేట. చేపల వేట కాదులే, వాటిని చూపించాం కదా, ఆ విధంగా చేయాలన్నమాట.
ఇది ఫ్రెండ్స్, కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.